నమస్కారం. ఈరోజు మనం ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. భారత్ చైనా సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా ఒక అడుగు పడింది అంటున్నారు. అవును, ఇది చాలా పెద్ద విషయం. చాలా కాలంగా నలుగుతున్న సమస్య కదా ఇది. నిజమే. సరిహద్దును స్పష్టంగా గుర్తించడానికి అంటే డెలిమిటేషన్ అంటారు కదా, దానికి నిపుణుల బృందాలు వేయడానికి ఒప్పుకున్నారట రెండు దేశాలు. అవును, ఇది నిజంగా ఒక రకంగా తేనెతుట్టెను కదిపినట్లే. ఎందుకంటే ఇంతవరకు అధికారికంగా ఇరు దేశాలు ఒప్పుకున్న సరిహద్దు అంటూ ఏదీ లేదు గదా. అస్సలు లేదు. 1914 నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పూర్తిగా వేరు. కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైన పని. అసలు దీని మూలం 1914 సిమ్లా ఒప్పందంలో ఉంది కదా, ఆ మెక్మహన్ లైన్ దగ్గర. అవునవును, అప్పట్లో బ్రిటిష్ ఇండియాకి టిబెట్కి మధ్య జరిగిందది. సర్ హెన్రీ మెక్మహాన్ గీశారు. దాని ప్రకారం తవాంగ్ అంటే ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్ మనకే చెందుతుందని టిబెట్ ఒప్పుకుంది. కరెక్ట్. కానీ ఎప్పుడైతే 1950లో చైనా టిబెట్ని ఆక్రమించిందో అప్పుడు సీన్ మారింది. వాళ్ళు ఆ ఒప్పందాన్ని, ఆ లైన్ని మేం గుర్తించం అన్నారు. అంతేకాదు, అరుణాచల్ ప్రదేశ్ని దక్షిణ టిబెట్ అని, అది తమకే చెందాలని వాదిస్తోన్నారు ఇప్పటికీ. అక్సైచిన్ సంగతి కూడా ఉంది కదా, 1962 యుద్ధం తర్వాత. అవును, లడఖ్లోని అక్సైచిన్ ప్రాంతాన్ని అప్పుడు చైనా ఆక్రమించింది. భారత్ ఇప్పటికీ అది మాదే అంటోంది. సో ఈ రెండు అంటే అరుణాచల్, అక్సైచిన్, ఇవే ప్రధాన వివాదాస్పద ప్రాంతాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తే సరిహద్దును 3 సెక్టార్లుగా విభజించారు. పశ్చిమ అంటే అక్సైచిన్ వైపు, మధ్య అంటే ఉత్తరాఖండ్, హిమాచల్, తూర్పు అంటే సిక్కిం, అరుణాచల్. అవును, ఎక్కువ సమస్యలు పశ్చిమ, తూర్పు సెక్టర్లలోనే ఉన్నాయి. ముఖ్యంగా గల్వాన్, డోక్లాం ఘర్షణల తర్వాత పరిస్థితి మరీ వేడెక్కింది. 5 ఏళ్ల పాటు పెద్ద చర్చలే జరగలేదు. మరింతకీ ఈ డీలిమిటేషన్కి ఎందుకు ఒప్పుకున్నట్టు చైనా? డిలిమిటేషన్ అంటే ముందు మ్యాపుల మీద చట్టపరంగా, అధికారికంగా సరిహద్దు ఎక్కడ ఉండాలో నిర్ణయించడం, తరువాతే భూమి మీద గీతలు గీయడం అంటే డీమార్కేషన్. సరే, కారణాలు ఒకటి, బహుశా వాళ్లకి కూడా ఇప్పుడిది అవసరం అనిపించి ఉండొచ్చు. అంటే 1962 నాటి భారత్ కాదు కదా ఇప్పుడు. మన సైనిక శక్తి పెరిగింది. ముఖ్యంగా సరిహద్దుల్లో మనం రోడ్లు, బ్రిడ్జిలు వేగంగా కడుతున్నాం. అవును, ఆ మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా చైనా మీద ఒత్తిడి పెంచుతోంది. రెండోది, తైవాన్ లాంటి వేరే సమస్యలు కూడా ఉన్నాయి వాళ్ళకి. వాటిపై దృష్టి పెట్టాలనుకుంటున్నారేమో. ఇంకో విశ్లేషణ కూడా ఉంది కదా, వాళ్ల బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులకు ఈ సరిహద్దు గొడవ వల్ల దీర్ఘకాలంలో ఆర్థిక నష్టం వస్తోందని. అది కూడా ఒక కారణం కావచ్చు. వ్యూహాత్మకంగా ఆలోచించి ఆ నష్టాన్ని తగ్గించుకోవడానికి ఇదొక ప్రయత్నమేమో. అయితే ఇది చెప్పినంత తేలిక కాదు. ముఖ్యంగా మన దేశంలో రాజకీయంగా ఎంత సున్నితమైన విషయమో కదా ఇది. చాలా సున్నితమైనది. అక్సైచిన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గినా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్షాలు ఊరుకోవు. నిజమే, ఏ ప్రభుత్వానికైనా ఇది కత్తిమీద సామే. రాజకీయంగానే కాదు, సాంకేతికంగా కూడా చాలా క్లిష్టం. బ్రిటిష్ వాళ్ళప్పట్లో మ్యాప్ మీద గీతలు గీసేశారు కానీ అవును, ఇప్పుడు అలా కాదు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, నదులు ఎలా ప్రవహిస్తున్నాయి, కొండలు ఎలా ఉన్నాయి, అక్కడి ప్రజల సంస్కృతి, వాళ్ల ప్రయోజనాలు, ఇవన్నీ చూడాలి. చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. అంటే అంత తేలిక కాదు. అస్సలు కాదు. కానీ ఒకవేళ ఇది విజయవంతమైతే, అంటే సరిహద్దు వివాదం పరిష్కారమైతే, మన రక్షణ బడ్జెట్లో గణనీయంగా ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 20% వరకు అంటున్నారు. 20% అంటే చాలా పెద్ద మొత్తం. ఆర్థికంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. అవును, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుతాయి. ఆ డబ్బుని వేరే అభివృద్ధి పనులకు వాడుకోవచ్చు. నిపుణుల బృందాల ఏర్పాటు అనేది ఒక మంచి మొదటి అడుగు అని చెప్పొచ్చు. త్వరలో మన అధినేతలు కలిసినప్పుడు దీనిపై ఇంకొంచెం స్పష్టత వస్తుందేమో చూడాలి. ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి. ముగింపుగా ఒక ఆలోచన చెప్పండి. ఇన్ని దశాబ్దాలుగా సరిహద్దు అస్పష్టంగా ఉంది. ఒక రకంగా అది సజీవంగా ఉంది. ఇప్పుడు దాన్ని అధికారికంగా పక్కాగా నిర్వచించడం వల్ల స్థిరత్వం వస్తుందా, లేక ఇన్ని ఏళ్లుగా అక్కడ ఏర్పడిన కొన్ని స్థానిక సంబంధాలు, అలవాట్లు, ఆ వ్యూహాత్మక సమతుల్యతకు అనుకోకుండా ఏదైనా ఇబ్బంది వస్తుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.